గుడ్ మార్నింగ్, గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ ఎంవి సుబ్బారావు. ఈరోజు చిన్న వాగ్దానం చెప్పుకుందామండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ ఈ దిన ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుతున్నాను. అవునండి, ప్రవక్త చెప్తున్న మాట. సజీవులే అంటే బతుకున్న వాళ్ళే కదా నేను స్తుతించేది. చనిపోయిన వాడు స్తుతించలేరు, శవాలు స్తుతించలేవు, సమాధులు స్తుతించలేవు. బతుకున్న సజీవులు అయిన మనమే దేవుని స్తుతి చేయగలము, ఆరాధించగలము. సో మనం ఏం చేయాలన్నా సజీవులుగానే ఉండంగానే చేయగలం. అందువల్ల ఆ విధంగా దేవునితో ప్రవక్త చేస్తున్నారన్నమాట. సజీవులే కదా నేను స్తుతిస్తారు. అలాగే నేను సజీవుడినై ఉన్నాను, బతికి ఉన్నాను, అందుకే నేను స్తుతిస్తున్నాను, ఇంకా చనిపోలేదు, నన్ను దీవించు అని ప్రవక్త చెబుతున్నాడు. మనం కూడా సజీవులు అయి ఉండగానే దేవుని ఆరాధిద్దాం, దేవుని కృపకు పాత్రులవుతాం. ఇటు కృప దేవుడు మన అందరికి దయచేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందండి. అదే స్వతంత్ర తండ్రిగా మరో పరిస్థితి మేము దేవకరణ మా పై నుంచి మమ్మల్ని రక్షించదక్కలు మా ఇంద్రుడితో సుదర్శనకు లీడ్ ఛానల్ చూస్తున్న వారిని, సుదర్శనకు లీడ్ ఛానల్ని నన్ను ముప్పై తర్వాత నూరంతులు ఫలించమని దీవించి మీకంతా మహిమ ప్రారంభించుకున్నది. అత్యున్నతంలో హృదయపరం ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఆల్ బెస్ట్. సుదర్శన్ నమ్మకు లీడ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులు షేర్ చేయండి. ఈ వీడియో పూర్తి చూడటం ప్రయత్నించండి. ఏదైనా సరే మొత్తం దీంట్లో 335వ వీడియో అనుకుంటా.